మన ఫాలోవర్స్ లో ఒకరైన నాగభూషణం గారు ముత్తుకూరు గౌడప్ప గురించి చెప్పమన్నారు. అతని గురించి విన్న తర్వాత నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. స్వతంత్రం అనే పదానికి నిలువెత్తు నిదర్శనమైన చరిత్ర పుస్తకాలు మౌనంగా ఉన్నాయేమో, కానీ రాయలసీమ నేల ఇప్పటికీ ఒక పేరు జ్ఞాపకం పెట్టుకుంది. ఆ పేరు ముతుకూరి గౌడప్ప. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాదు, తొలి తిరుగుబాటు 1857 కాదు, వీటన్నిటికంటే 45 సంవత్సరాల ముందే బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురెళ్లిన ఒక రైతు నాయకుడు, ఒక గ్రామ పెద్ద, ఒక యోధుడు. అది 1801. ఆంగ్లేయులు రాయలసీమలో అడుగుపెట్టిన మొదటి ఏడాది. భూమి శిస్తు పేరుతో రైతుల్ని ఇబ్బంది పెడుతున్న రోజులవి. అప్పుడు గౌడప్ప నిలబడ్డాడు. కరువు ఉన్నప్పుడు పన్నులు పెడతారా, రైతు చస్తే మీ రాజ్యం బతుకుతుందా అని ప్రశ్నించాడు. తుపాకులు వాళ్ళ వైపు, కత్తులు మనవైపు, ఫిరంగులు వాళ్ళ వైపు, ధైర్యం మాత్రం గౌడప్ప వైపు. ఏర్నికల్లు కోట 15 రోజులు, 400 మంది బ్రిటిష్ సైన్యం, కానీ ఒక్కడుగు కూడా ముందుకు రాలేకపోయారు. ఇది యుద్ధం కాదు, ఇది స్వేచ్ఛ కోసం రైతు చేస్తున్న ప్రతిజ్ఞ. చివరికి ఫిరంగులతో కోటలు కూల్చారు, తుపాకులతో ప్రజల్ని కాల్చారు, కానీ గౌడప్ప తలవంచలేదు. ఊరి వాకిలి ముందు ఉరివేయబడ్డాడు. కానీ చరిత్రలో తొలి రైతు తిరుగుబాటు వీరుడిగా నిలిచిపోయాడు. గ్రామాన్ని తగలబెట్టారు, పేరుని చెరిపేయాలనుకున్నారు, కానీ గౌడప్ప చేసిన పోరాటం ఈ నేల గుండెల్లో ఇంకా నిలిచిపోయింది. మన గౌడప్ప రాయలసీమ గర్వం. చరిత్ర గుర్తించకపోయినా మనమే గుర్తించాలి, మనమే చెప్పాలి, మనమే నిలబెట్టాలి. గౌడప్ప ద ఫస్ట్ రెబెల్ ఆఫ్ రాయలసీమ. ఇలాంటి కనుమరుగైన స్వతంత్ర యోధులు ఎందరో ఉన్నారు. వాళ్ళ కోసం తరతరాలకి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేద్దాం. ఇది మనందరి బాధ్యత.